వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు సిలికాన్ టాయిలెట్ బ్రష్ మనం ఎలా యూస్ చేయొచ్చు, ఎంతవరకు మనకి ఇది చాలా బాగుంటుంది చూడడానికి కానీ యూస్ చేయడానికి కానీ అనేది నేను ఇందులో చూపిస్తాను. ఇది నేను 3 బుక్ చేసిందంటే 3 ఒకటి కాంబో ప్యాక్ లాగా అనమాట. రీజనబుల్ ప్రైస్లోనే ఉందని నేను అమెజాన్లో ఇది బుక్ చేశాను. ఇది 3 టాయిలెట్లు ఉన్నాయి మాకు, అందుకని 3 అనమాట. ఇది లేదంటే మనం కావాలనుకుంటే తీసుకుని మనం ఇప్పుడు కజిన్స్ కానీ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కలిపైనా కానీ బుక్ చేసుకున్నా కానీ మనకి అన్నీ కలిపి కాస్త రేటు తక్కువగా వస్తుంది కాబట్టి అలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటే టాయిలెట్ ఉంటే కనుక. దీనికి వెనకే మనకి ఇలా చిన్నది ప్యాచ్ లాగా ఇస్తాడనమాట. దాన్ని తీసి అంటించేసుకుంటే సరిపోద్ది. ఇలా దీని వెనకే చిన్న స్టిక్కర్లా ఉంటుంది. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది, అందుకే నేను ఇది రివ్యూ చూపిస్తున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. మనం యూస్ చేసుకోవడానికి కూడా చూడడానికి కూడా బాగుంటుంది. టాయిలెట్లో మనం అది ప్లాస్టిక్ బ్రష్లు అవి మనకి వాడేప్పుడు పీచుగా అలా ఉంటుంది, కొన్ని రోజులకి పాడైపోతాయి. ఇవి అలా అవ్వనమాట, సిలికాన్ది కాబట్టి 2 రోజులైనా అలానే ఉంటుంది. ఇది మనం ఎలాంటి కమోడ్ అయినా కానీ కొన్ని వాటికి మనకి ప్లాస్టిక్ బ్రష్లు లోపల వరకు వెళ్ళడానికి ఉండదన్నమాట. అందుకని దీనికి వెనకే మనకి చిన్న హోల్స్ కూడా ఉంటాయి, నీళ్ళన్నీ కింద కారిపోవడానికి. ఇది పాత బ్రష్ ఇక్కడ నేను పైన పెట్టింది. ఇలా పీచుగా పాతగా అయిపోతాయి. అలా అవ్వకుండా ఇది ఎప్పుడైనా కానీ సిలికాన్ది కాబట్టి అలానే ఉంటుంది. నేను మామూలుగా అయితే ఈ పక్కన కానీ మనం అంటించుకోవచ్చు. కానీ ఇది వాటర్ పడకుండా అక్కడ అంతా చిరాగ్గా కనిపించకుండా ఉండడానికి నేను ఈ పక్కన లాస్ట్లో అంటించాను అనమాట. ఎక్కువ ఇక్కడ వాటర్ పడకుండా ఉంటుంది. అందుకని ఊరికే వెనకాల ఇలా కొద్దిగా స్టిక్కర్ తీసేసి మనం అంటించుకుంటే సరిపోద్ది. క్వాలిటీ చాలా బాగుంది. ఇది 3 కలిపి 380 రూపాయలు. ఇలా వెనక స్టిక్కర్ తీసేసి క్వాలిటీ బాగుంది. దీని లోపల మళ్ళీ ఇంకొక చిన్నది హోల్స్తో ఉంటుంది. దాన్ని మనం పైకి చూడడానికేమో ఈ వైట్ది బాగా కనిపిస్తూ ఉంటుంది. లుక్ కూడా బాగుంటుంది అనమాట. టాయిలెట్లో మనకి ఆ బ్రష్ కనిపించకుండా ఉండడానికి చాలా బాగుంది ఇది. దీన్ని ఇలా తీసి మనం వెనక 2 ఇస్తాడనమాట. దీనికి అంటించుకుని మళ్ళీ ఒకటి అక్కడ అంటించింది ఇందాక, దాని లోపల ఇలా మనం పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా చాలా ఈజీగా మనం దీన్ని అంటించుకోవచ్చు. మేకులు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఆ గమ్ము ఊడిపోద్ది అనే టెన్షన్ కూడా అవసరం లేదు. క్వాలిటీ చాలా బాగుంది. గమ్ము కూడా మనకి నార్మల్గా కాకుండా బాగుంది. అది అంటుకోవడానికి కూడా మనకి అక్కడ తెలిసిపోద్ది క్వాలిటీ కూడా. ఇలా మనం దీంట్లో పెట్టుకుని వాడుకున్న తర్వాత బ్రష్ దాంట్లోనే పెట్టేస్తే వాటర్ మిగిలి ఉన్నది ఏదన్నా ఉంటే దానిపైన నీళ్లు కింద కారిపోతాయి. చిన్న చిన్న హోల్స్లా ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్లోంచి వాటర్ అంతా కింద పడిపోద్ది. ఈ మూల ఎక్కడైనా కానీ మనం అంటించుకోవచ్చు. మామూలుగా అయితే నేను ఇలా పక్కన అంటించాను. ఇది ఇంకో బాత్రూంలోకి, 3 బాత్రూంలకి 3 అన్నట్టు అనమాట. రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందని నేను 3 ఒకసారి తీసుకున్నది. నేను ఇక్కడ మామూలుగా అయితే బ్రష్ కింద తడి తగలకుండా అలా పైన పెడతాను. నేను మామూలుగా అయితే దాని పక్కన అలా తగిలించవచ్చు. అందుకని నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. ఒక కార్నర్లో అంటించేసామంటే యూస్ చేసేప్పుడు తీసామో మళ్ళీ ఆ కార్నర్లో పెట్టేసామో అన్నట్టుగా అనమాట. అందుకని నేను ఒక మూలగా అంటిస్తున్నది. ఇక్కడ ఎక్కువ నీళ్లు పడకుండా అలా షవర్ వాటర్ అలాంటిది ఏమి పడకుండా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట ఓసిడి ఉన్న వాళ్ళకి. అందుకని ఈ కంఫర్ట్ బాటిల్ అన్నీ బాత్రూంలో ఉండేది, ఎందుకంటే దాంట్లో హ్యాండ్ వాష్ వేసి ఉంటాను నేను. లీటర్ ఊరికే పడేస్తుంటారు కాబట్టి పిల్లలు ఒకసారి పెద్ద బాటిల్లో నేను ఇలా ఫిల్ చేసి పెట్టి ఉంచుతాను అనమాట. ఇక్కడ మామూలుగా ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ నేను అలా కార్నర్లో ఇలా అంటించాను. దీనిపైన ఇలా ఊరికే అలా ప్రెస్ చేస్తే సింపుల్గా మనం మేకులు కొట్టాల్సిన పని లేకుండా, గమ్ము ఊడిపోద్దేమో అనే టెన్షన్ లేకుండా కార్నర్లో చూడడానికి కూడా అంత లుక్గా ఉంటుంది అనమాట. నేను అందుకని 3 తీసుకున్నది ఇలా అంటించాను. ఇంకో బాత్రూంలో కూడా అంటించాను. ఇది కావాలంటే మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. మస్కిటో నెట్ రీజనబుల్ ప్రైస్లోనే మనకి అవైలబుల్గా అమెజాన్లో ఉంటాయి. థ్యాంక్ యూ.